హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. పరకాల పట్టణ కేంద్రంలోని 1, 2, 12, 13, 14 వార్డులలో అధికారులు మరియు స్థానికులతో కలిసి సైడ్ డ్రైనేజ్, పారిశుద్ధ్య, రోడ్డు నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణం ముంపుకు గురికాకుండా ప్రణాళికాబద్ధంగా అంచెలవారీగా నగరాన్ని తలపించేలా సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తానని, అందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. TUFIDC నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనులను త్వరగతిగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా వాస్తవాలు తెలుస్తాయనే ఒక ఆలోచనతో ప్రత్యక్షంగా మనం పరిశీలించడం జరిగింది. రెండోది, మొదటి నుండి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పట్టణాన్ని, ఈ పరకాల టౌన్ను ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దే విషయంలో నేను కృషి చేస్తానని మీకు గతంలో కూడా చెప్పాను. ఆ దిశలోనే నా ఆలోచనలు ఉంటున్నాయి. ఆ దిశలోనే ఫండ్స్ మొబిలైజేషను, శాంక్షన్స్ చేయడం జరుగుతుంది. మీరు గతంలో చూస్తే మీకే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. వచ్చిన ఫండ్ను వ్యక్తుల ఆధారితంగా లేదా పార్టీ ఆధారితంగా పనులు చేయడం జరిగింది. దానివల్ల ఏంటి అంటే, పట్టణంలో ముంపుకు గురయ్యే ప్రాంతాలు పెరిగినాయి. ఒకప్పుడు నీటి చుక్క లేకుండా పోయేవి, కానీ ఎప్పుడైతే పట్టణం అభివృద్ధి చెందినప్పుడు, రోడ్లు వచ్చినప్పుడు దానికి ఒక ప్లాన్డ్గా ఒక లెవెల్స్ మెయింటైన్ చేస్తూ వాటర్ కూడా ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ అయ్యే విధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కావచ్చు, శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, జనాభాకు ఆధారితంగా, అదేవిధంగా ఆ యొక్క ఏరియా యొక్క క్యాచ్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకుంది. అంటే వర్షపు నీరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వరద ఉదురుతూ ఉంటుంది. అంటే దాని యొక్క ఫాలింగ్ లెవెల్స్, అంటే మనం జనరల్గా తెలుసు, మనకు నీరు పాలింగ్ అని అంటారు. అంటే ఫాలింగ్ ఏరియాస్ను దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ నెట్వర్క్ను ఇంప్రూవ్ చేయకుండా ఒక రకమైన స్వార్థపూరితమైన, అనాలోచితమైన, కొంతేమో స్వార్థపూరితం, కొంతేమో అనాలోచితంగా చేయడం వలన ప్రజాధనం చాలా మటుకు దుర్వినియోగమైంది. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీని మీద ఒక టెక్నికల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నది. వారి ద్వారా ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్ యొక్క లెవెల్స్ను కూడా చేసుకుంటూ డ్రైనేజీ, రోడ్డు, డ్రింకింగ్ వాటర్. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే, ఒక 40 to 50 years మళ్ళా డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఇక ముట్టుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి తీసుకోవాలి. ఈవెన్ రోడ్స్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక పోయే మురికి నీరు అయితే కాదు, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ డెవలప్ చేస్తే, మన అవసరాన్ని బట్టి డెవలప్ చేస్తే మురికి నీరు కూడా పోతున్నాం. అంటే వరద నీరు కానీ, మనం ఎవ్రీడే యూజ్ చేసే నీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అన్నింటినీ దృష్టి పెట్టుకోవాలి. రెండోది ఏంటి అంటే, నేను చాలా స్పష్టంగా సంబంధిత అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళ యొక్క నేచర్, అంటే తండ్రులు తాతలు కట్టిన ఇళ్ళు కూడా ఉన్నాయి. మనం రోడ్ ఎత్తున్నాం కదా అని రోడ్ వేసేసేసి వాళ్ళ ఇల్లు ముంచడం కాదు. అలా కాకుండా అవసరం అనుకుంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఫార్మేషన్ తవ్వైన మంచిది, ఇల్లు డౌన్ కాకుండా సాధ్యమైనంత వరకు. ఇక తప్పదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని లెవెల్స్ను మనం మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ మీకు చెప్పేది ఏంటంటే, అది పెట్టి ఒక లెవెల్స్ను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళ యొక్క నేచర్, అంటే కిందుకున్నాయా, పైకి ఉన్నాయా, అంటే వాటి గడప ఏ విధంగా ఉన్నాయి, గడప అంటే గడప లెవెల్స్, వాళ్ళ ఇళ్ళ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్స్, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సైంటిఫిక్ మెథడ్లో లెవెల్స్ని కూడా చూసి మనం చేయడం జరుగుతుంది.
దీనికి కూడా ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ 63 కోట్లు 62 కోట్లతోటి ఎస్టిమేషన్స్ అంటే వాళ్ళు మనకు ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం శాంక్షన్స్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే ఫుల్ పేజ్గా చేయాలనే ఉద్దేశంతో 6 జోన్లుగా దీన్ని విభజించడం జరిగింది. 6 జోన్లుగా విభజించి ఫస్ట్ 7 జోన్లు టేకప్ చేసినామంటే అంటే థిక్ పాపులేషన్ ఉన్న ఏరియాను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. 6 జోన్లలో ప్రస్తుతం 3 జోన్లు ఫుల్ ప్లెడ్జ్గా చేయాలి. 6 జోన్లుగా విభజన చేస్తూ మొత్తం మన పథకాల పట్టణ పరిధిని ఇప్పుడు వచ్చిన ఫండ్స్ను పూర్తి స్థాయిలో ఉపయోగించడానికి 3 జోన్లను సెలెక్ట్ చేసినాము. దాంట్లో ఏంటంటే 3, 4, 6 ఈ 3 జోన్లు కొంత పాపులేషన్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ పబ్లిక్ ఉండడానికి ఫస్ట్ ప్రియారిటీ. మూడు జోన్లను ఫస్ట్ ప్లేస్లో తీసుకున్నాం. 1, 2, 5 సెకండ్ ఫేజ్లో తీసుకొస్తున్నాం. సో దీనికి కానీ ఇప్పుడు ఇప్పటివరకు మనం శాంక్షన్ చేయించుకున్నది TUFIDCలో 15 కోట్లు మనము ఆల్రెడీ శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. రెండోది TUFIDC సెకండ్ ఫేజ్లో 8.75 కోట్లు దాన్ని కూడా మళ్ళా రివైవ్ చేసినాం. అంటే ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పద్ధతిగా లేకుండా శాంక్షన్స్ ఇచ్చారు కనుక అవి దుర్వినియోగం. ఇప్పుడు మీరు వస్తాంటే కూడా చూశారు మీరు గతంలో కట్టిన డ్రైన్స్ కూడా కొన్ని తీసేయవలసి వస్తాయి. ఎందుకు ఆ వాటర్ యొక్క వేకు సరిపోవడం అందుగురించి ఏమైనా చేయవలసి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ లేకుండా చేయడం వల్ల ఏమైంది అక్కడికి ఏదో చిన్న డ్రైన్లు కట్టుకుంటూ వేరు. అవి ఇప్పుడు మనము టోటల్గా చూసినప్పుడు ఏంటంటే అవి నిరుపయోగం అవుతుంది. సో వాటిని డిస్మెంటల్ చేసి అయినా కూడా చేయవలసి వస్తుంది. మన దగ్గర విడ్త్ పెంచవలసి వస్తుంది. విడ్త్ పెంచకుండా